తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైన అంశాలు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు దారుణంగా హత్య చేయబడ్డాడు. దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా స్పందన లేదు. రెండవ అంశం, మరి ఎమెన్లో ఏదైతే ఉరిశిక్ష విధించారో కేరళకు సంబంధించినటువంటి నర్స్కు, దానిపైన కేఏ పాల్ ఆయన చాలామంది ఎన్నో తీరుగా రకరకాలుగా అనుకుంటారు, కానీ ఏ రోజు కూడా ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఏందనేది నేను దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితమే ఆయన గురించి నేను విన్నా కాబట్టి, తర్వాత చూసిన కాబట్టి ఇట్లా ఈ విధంగా అంతేకాకుండా మరి క్రిస్టియన్ కార్పొరేషన్, ఒక రాష్ట్ర కార్పొరేషన్కు మరి ఒక ఎంపీడీఓను ఎండీగా పెట్టడం, ఈ 3 అంశాలపైన, ఈ మూడిట్లలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు బాజాప్తా మరి మనము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తన ఈయన ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి, ఇక్కడ మన మెదక్ జిల్లాలో ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిన ఈయనను మొన్న గాంధీ భవన్లో ఒక మీటింగ్ అటెండ్ అయిందంట. గాంధీ భవన్లో మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన వాపస్ పోతా ఉంటే ఆయన అందరినీ దింపుకుంటా అక్కడ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తుంటే ఆయనను ఎప్పంచెలో ఆల్రెడీ ఆయన ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఆయనను ఫైరింగ్ చేసి చంపేసారు. అయితే అక్కడి వరకు ఓకే, ఆయన తీసుకుపోయినరు, చంపినరు, అదంతా జరిగింది. కానీ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు అనేది నాకు పెద్ద ఒక ఇది. మనము ఏ కాంగ్రెస్ లీడర్ వాజ్ షాట్ డెడ్ సమ్ ఐడెంటిఫైడ్ పీపుల్ in Medak district of Telangana on Monday, July 14th night. Police. The killing of the Congress leader has come a day after Telangana CPI leader was shot dead after identified. ఇంకొకటి మలక్పేటలో జరిగిందంట. అయితే ఈయన పేరు ఎం అనిల్, మెదక్ డిస్ట్రిక్ట్ ఎస్సీసెల్ సెక్రటరీ. ఈయన ఆ కారు ట్రావెల్ చేస్తుంటే కుల్చారం దగ్గర ఆ ప్రాంతంలో ఆయన చంపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం జరిగినా మేము వాళ్ళను మద్దతుగా ఉంటాం. కాంగ్రెస్ నాయకులకు మరి ఏది కంట్ల ఇట్లా ఈగ వాలినా కానీ, ఒక ముళ్ళు ఎక్కుకున్నా కానీ మేము నోడుతో తీస్తాం అని చెప్పిన నాయకులు ఈరోజు కనీసం దీన్ని ఖండించలేదు, కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేముంటుందని చెప్పి నేను అంటున్నాను. నేను ఈ కార్యకర్త కాదు, ఏ పార్టీలో ఏ కార్యకర్తలైనా కానీ వాళ్ళు కూలీలతో సమానంగా చూస్తారు నాయకులు. వాళ్ళు బీజేపీ కార్యకర్తలే కానీ, లేకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ఏ కార్యకర్తలను చాలా హీనంగా చూస్తారు. ఇంకా ప్రాంతీయ పార్టీలు కొంచెం బెటర్ అనుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళ సొంత పార్టీ కాబట్టి కార్యకర్తలు బతుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎంఐఎం పార్టీలైనా వాళ్ళని కాపాడు. కానీ జాతీయ స్థాయి వచ్చే వరకు కార్యకర్తలను ఈగల లెక్క చూసే పరిస్థితి ఈరోజు ఉన్నది. వాళ్ళు బతుకున్నంత డైలాగులు మాత్రం మామూలుగా ఉండే భారీ డైలాగులు కొడతారు, మేము ఏం జరిగినా మేము చూసుకుంటాం అది ఇది అని చెప్పి. ఈ అబ్బాయి ఎస్సీసెల్ అనిల్ అనేట ఆయన మెదక్ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి. సరే, మనం ఒకటి చూద్దాం. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరేమైనా ట్వీట్ పెట్టిందని చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ట్వీట్ ఇది పెట్టిన ట్వీట్ల ఫస్ట్ ట్వీట్, మరి ఇది మీకు కనబడుతుందో లేదో. మొదటి ట్వీట్, తెలంగాణలో ప్రజాప్రభుత్వ కొలువు తీరింది, బానిసత్వం పైన ఇక్కడ డైలాగ్ కొట్టింది. రెండవది, షామీర్పేట్ జెనోమ్ వ్యాలీలో ఐకార్ జియాలజీ అని ఇదొక్కటి పెట్టిండు. ఆయన ఒక లైవ్ పెట్టుకుండేదో, తుంగతుర్తి నియోజకవర్గం ఏదో పెట్టిండు. ఇవాళ
సాయుధ పోరాటం అనేది పెట్టింది. ఇంట్లో ఈయన అనిల్ మీద ట్వీట్ లేదు. రామోజీ ఫిలిం సిటీ శ్రీమద్ భాగవతం పార్ట్ 2 ఏదో ఇది పెట్టిండు, అంటే అది కూడా మాట్లాడిండు. ఇక్కడ హానరబుల్ చీఫ్ మినిస్టర్ పార్టిసిపేట్స్ ఇన్ ది లాంచింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ సెక్యూరిటీ, ఇది 2 రోజుల కింద ఇది పెట్టిండు. కాబట్టి 2 రోజులకి అన్ని పెట్టిండు. దీని మీద ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు ఇప్పటి వరకు. ఒక్క ట్వీట్ రేవంత్ రెడ్డి దాంట్లో ఒక్క ట్వీట్ ఖండించిన ట్వీట్ పెట్టలేదు. ఓకేనా? ఒక జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అది గాంధీ భవన్కి వచ్చి పోతా ఉంటే, గాంధీ భవన్లో మీటింగ్ పోతా ఉంటే ఈరోజు ఆయన దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? నంబర్ 1 ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ గాంధీ భవన్ హెడ్ ఎవరు? బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, హెడ్ చీఫ్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్లోకి వెళ్ళి కార్యకర్త పోతా ఉంటే ఆయన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ట్వీట్ ఓపెన్ చేసి, మీరు ఓపెన్ చేయండి, మీరు కూడా ఓపెన్ చేయండి. బొమ్మ మహేష్ గౌడ్ అని ఉంటుంది, బి మహేష్ గౌడ్ 6666 అని కూడా ట్విట్టర్లో వస్తుంది. ఇక ఈయన పెట్టిండు, రీట్వీట్లు చేసిండు. ఏది పార్టిసిపేటెడ్ ఇన్ ది ఓబీసీ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్, ఈయన అడ్వైజర్లు ఇచ్చిందంట. బెంగళూరులో ఇచ్చిందంట. ఆడ సిద్ధరామయ్య గారు కూడా ఉన్నారంట. ఈయన ఇవ్వడం జరిగింది. ఒక ట్వీట్ పెట్టుకున్నా ఆయన. ఇంకో ట్వీట్ కూడా ఆయనతో ఉన్న ట్వీటే పెట్టుకున్నాడు. దానిలో డికే శివకుమార్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, పక్కన నేను కూడా ఉన్నా అని. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది, అది రీట్వీట్ చేసుకున్నాడు. ఇంకో ట్వీట్ ఈయన దండలేసినాడు. ఈయన పంతనం చూసి దండలేసిందంట. నాకు దండలేసిన చూసుకొని రని ఇదో ఫోటో పెట్టుకున్నాడు ఈయనకి వేసిన దండల గురించి. వీళ్ళకి ఇంత కూడా సిగ్గులేదబ్బా. ఇగో హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ చేరువ అవుతుందంట, ప్రజలకు చేరువ అవుతుందంట. ఇంకో ఇది కూడా చెప్పిండు. ఓకేనా? ఇది ఒక రోజు అయిపోయింది. ఇగో ఇక్కడ ఎమ్మెల్సీ కవిత మల్లన్న వాక్యాలు ఏదో అదేదో పెట్టిండు. ఇది కూడా ఖండించి ఇది కూడా చదువుతాం. ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం, మహిళలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం. ఇది ఇక్కడ దాకా పెట్టిండు. ఓకేనా? చూద్దాం మళ్ళీ అన్నిళ్ళు ఈ నాయకుడు మర్డర్ గురించి ఏమైనా పెట్టిండో. ఇగో ఈడ రేవంత్ రెడ్డి రీట్వీట్ పెట్టుకున్నాడు. లాస్ట్ కోట శ్రీనివాసరావు గారు చనిపోతే దీనికి కూడా ఆయన సానుభూతి తెలిపిండు. ఇక్కడి వరకు నేను అస్సలు తప్పుపట్ట, ఈయనను కూడా పెట్టిండు. ఓకే, అరే నీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి చచ్చిపోతే ఒక ట్వీట్ పెట్టలే మీరు? సిగ్గుందా మీకు? మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గుందా? మీకు మనుషులా మీరు? ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీ భవన్కు అఫీషియల్ మీటింగ్ అటెండ్ అయిపోతా ఉంటే పోతా ఉంటే ఈరోజు ఆయన చంపబడ్డాడు. ఏ విధంగా చనిపోయినా ఈరోజు కవితను తిడితే నువ్వు స్పందించినవు. మన కోట శ్రీనివాస్ గారు చనిపోతే మీరు దీన్ని సానుభూతి తెలిపినరు. ఈరోజు బెంగళూరులో పోతే నాకు దండలేసిన దండల ఫోటో పెట్టుకున్నావు, నువ్వు పెట్టుకున్నావు, నీ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. అరే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మర్డర్ అయితే అది గాంధీ భవన్కి వచ్చి పోతా ఉంటే ఈరోజు మీరు దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇయ్యరు, ఒక ట్వీట్ పెట్టరు, ఒక ఖండించారు. మేము నీతో ఉన్నామని చెప్పారు. మీరు ఏం మనుషులు? మీరు మనుషులా పశువులా? మీరు ఏం లీడర్లు మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే సస్పెండ్ అయినా నాకేం పెద్ద ఫరకేం పడది. బొంగు ఆ రోజు నేను కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉంటే మీరు ఆ రోజు ఎక్కడ కూడా సహకరించలేదు నాకు. పైగా కేసీఆర్తో కొట్లాడతావా నువ్వు? కల్వకుంట్ల కవిత మీద కొట్లాడతావా? బీజేపీతో కొట్లాడతావా నువ్వు? వాళ్ళు చేసే అక్రమాలు బయట పెడతావా నువ్వు? నేను బీసీసీ జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా వీక్తాం అని కూడా వీకిండ్రు ఈ దుర్మార్గురు. అయినా కానీ నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కొట్లాడుతున్నా. ఒక్కడ 179 ఇష్యూస్ తర్వాత అట్నే కొట్లాడతావా? ఇంకా పీసీసీ జనరల్ సెక్రటరీ వీక్నా నువ్వు ఆగావా? అయితే ఇక నీ పీసీసీ మెంబర్ కూడా వీక్తాం. పీకేండ్రు. అదంతా అయిపోయినాక ఇవన్నీ ఇది చేసినావు కదా, సరే నీకు ఏఐసీసీలో పలుకుబడి ఉందని చేస్తున్నావు కదా, నీ ఏఐసీసీ మెంబర్ కూడా వీక్తాం. అయినా కానీ ఎక్కడ మా పోరాటం ఆగలే, మేము కొట్లాడినాం, నిలబడ్డాం, ప్రాణాలు తెగించి. వీళ్ళంతా కాంప్రమైజ్ లేని దోస్తానే చేసుకున్నారు, షేర్లు తీసుకున్నారు, అందరూ కార్వాయిలు చేసుకున్నారు, పైరవులు చేసుకున్నారు. మే ఏడ కూడా
చిట్ట చివరి అధికారానికి వచ్చినాక మీరు వీక్తే అధికారం రాలే. ఈరోజు కార్యకర్తలు పోరాడితే అధికారానికి వచ్చి కూర్చున్నారు. మీరు ఎంపీకి కట్టలు కడితే మీరు లీడర్ కాలేదు. యావరేజ్ లీడర్ కూడా అన్నాడు, కరెక్టే. యావరేజ్ లీడర్ అని కూడా అన్నాడు, కరెక్టే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యావరేజ్ లీడర్లే. నేను కాదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా యావరేజ్ లీడర్లే. ఎవరేం పెద్ద మేము అంటలేం. రేవంత్ రెడ్డి ఒక్కడే పెద్ద పుస్కిగాడు, మహేష్ కుమార్ గౌడ్ ఇంకా పెద్ద పుస్కిగాడు. ఈ పుస్కిగాన్లు చేయబట్టి తెలంగాణ బట్టి విక్రమార్క ఇంకా పెద్ద పుస్కి. ఈ పుస్కిగాన్లు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాదంటలేం మేము. మీరే కొట్టాడినరు, జనం అంతా అనుకుంటుండ్రు. మీరు ఏది నిండు ముత్తైదు లెక్క మీ ఏచాలు వేసుకొని గంగిరెద్దు లెక్క తిరుగుతుంటే అనుకుంటున్నారు జనాలు. అరే ఒక కార్యకర్త మర్డర్ అయితే అరే కనీసం ఒక సానుభూతి తెలిపే మర్యాద లేక మీకు సానుభూతి చెప్పే స్థితిలో మీరు లేరంటే దౌర్భాగ్యం కాకుండా ఇంకేంది? ఇంతకు మించి దుర్మార్గం ఇంకేమున్నావు? హలో సుధీర్ గౌడ్, హౌ ఆర్ యూ? ఇంత కూడా సిగ్గులేదు మీకు? అరే కుటుంబం దగ్గర పోవాలి, మేము ఉన్నామని చెప్పాలి. ట్వీట్ పెట్టు. ఇక అయిపోయిందిగా, ఇద్దరు పుష్కిగాన్ల గురించి మాట్లాడినా. ఇక ఇంకొక నాయకుడు ఉన్నారులే మనకు. ఈ నాయకుడిని కూడా ట్వీట్ చేద్దాం. ఈయన ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు, అంటే ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుని కింద పనిచేస్తుండు ఈ బాబు. ఈయన ప్రధాన కార్యదర్శి, ఎస్సీసీఎల్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇగో ఇది ఇక మనం ఈయన చూద్దాము. ఈయన ట్వీట్లు చూద్దాం. ఇక మొదటి ట్వీట్ అంటే ఇక 8 గంటల కింద ఒక ట్వీట్ పెట్టింది. ఏంది? కొత్త ఫార్చునర్ కొన్నాడంట తమ్ముడు. సరే, ఓకే, వెరీ గుడ్. నేను పేరు చెప్పా ఎందుకంటే నా స్థాయి అది కాదు బ్రదర్. ఓకేనా? కొత్త కారు కొన్నాడు, ఫ్యామిలీతో పోయిండు హ్యాపీగా. ఓకే. రెండో ట్వీట్ కింద ఉందేమో చూద్దాం. ఎస్సీ కదా, ఈయన కూడా దళితుడు కదా, దళితుని చంపింది కదా. సరే, ఈయన ఖండించిందేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా చైతన్యపురిలోని ఎస్ఆర్డిఎస్ శిక్షణా కేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నాడంట రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్. ఏది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అది కూడా పెట్టుకున్నాడు. ఆడ ఆయనకు కండువ కప్పిండు, నాకు కూడా దండ వేసిండ్రు. బెంగళూరులో మహేష్ గౌడ్కి వేసిండ్రు, ఇక్కడ నాకు దండ వేసిండ్రు. చూస్తుండ్రంట. అదైపోయిందా? ఇంకోటి కూడా పెట్టుకుండు, వరల్డ్ యూత్ స్కిల్ డే. ఇది ఒక రోజు కింద పెట్టిండు, నిన్నటి కింద పెట్టిండు. ఈడ కూడా ఖండన లేదు. ఇంకోటి మేడ్చల్ జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు గారి తల్లిగారు మరణించిందని 100% మంచి పని చేసినావు వాళ్ళ తల్లిని. ఓకేనా? ఈ ట్వీట్ పెట్టిండు. ఇక 6 రోజుల కింద జ్ఞానాన్ని ప్రసాదించే గురువు. ఇక్కడ దాకా పెట్టిండు. రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కూడా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షుడు కూడా, చైర్మన్ కూడా ఈరోజు తన కమిటీలో ఉన్న కార్యకర్త, ఒక నాయకుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చనిపోతే ఆయన కూడా పెట్టలేదు. ఇక ఏం చెప్దాం చెప్పు? ఇంత మించిన దౌర్భాగ్యం ఏముందో చెప్పు. సిగ్గులేదు మీకు? గాంధీ భవన్లో కూర్చునే బడివేగాళ్ళకు సిగ్గులేదా మీకు? మనుషులా మీరు కాపాడతారా కాంగ్రెస్? ఎందుకు చేయాలి మీకు లీడర్లను? ఎందుకు చేయాలి మీరు మంత్రులను, ఎమ్మెల్యేలను? మీ కుటుంబాల కోసమా? ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడై ఉంటాడు, ఓ దళిత బిడ్డ చనిపోతే ఎవ్వడు మాట్లాడు. సరే, బట్టి పెట్టిందేమో చూద్దాం. మర్చిపోయినా, బట్టి విక్రమార్క ది గ్రేట్ పుడింగ్ పుస్కి ఉండు కదా మనకి, ఇంకో పుస్కి. ఈ పుస్కి గానన్నా పెట్టిందేమో చూద్దాం. ఇక వాళ్ళంటే పెద్దోళ్ళు. బీసీ పెట్టలే, ఎస్సీ పెట్టలే. ఇక బట్టి విక్రమార్క పెట్టిందేమో, ఆయన ట్వీట్ కూడా చూద్దాం. బట్టి విక్రమార్క బట్టి ఇక ఏమన్నా అంటేనేమో ఫీల్ అవుతా అంటారు, నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని. మీరు చేసే కథలు ఎట్లుంటాయి? విక్రమార్క, బట్టి విక్రమార్క. అయ్యో, బట్టు అని స్పెల్లింగ్ రాంగ్ కొట్టినా కానీ వస్తుంది. అయితే ఈయనైనా స్పందించిన చూద్దాము. వీళ్ళైతే ఇక ఎవరు స్పందించలే. అరే నేను చూసినా కానీ కడుపు రగిలిపోతుంది బ్రదర్. రాత్రి ఒకళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు. నేను బెంగళూరు పోయినా. బట్టి విక్రమార్క గారు, ఇది ఆయన ట్వీట్. బట్టి మీరు ఓపెన్ చేయండి, కార్యకర్తలారా మీరు ఓపెన్ చేయండి. చెప్పు దెబ్బలు కొట్టుంది వీళ్ళకు. ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఫర్ యువర్ అన్వేరింగ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ విచ్ హ్యావ్ బీన్ వాల్యుబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏదో పెట్టిండు ఎవరికి, ఖర్గే గారికి అక్కడ మీటింగ్లో. ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఎవరికి చెప్పిండు? శుభాంశు శుక్లా. ఈయనకి చెప్పిండు, శుభాంశు శుక్లా.
అది కార్ రేసింగ్ పెట్టిండట. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 23 గంటల కింద ఇది పెట్టిండు, ముఖ్య అతిథిగా పాల్గొన్నాడంట. వెరీ గుడ్. చింతకాని చిగురించి ఆశల చినుకులు, ఇందిరమ్మ ఇంటి కలలను అని చెప్పేసి ఒక రోజు కింద ఆడ పెట్టిండు. ఖమ్మం జిల్లాలో ఇంకో ప్రోగ్రామ్ది పెట్టిండు, ఇంకో ప్రోగ్రామ్ది పెట్టిండు. ఇక ఇది తప్ప ఏది పెట్టలేదబ్బా, ఓ ఖండన కూడా అయినా పెట్టలేదు. అర్థమైందా? ఇక ఇప్పుడు మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి చనిపోతే పిసిసి అధ్యక్ష గాంధీ భవన్కి వెళ్ళి పోతుంటే నా చంపిర్రు. గాంధీ భవన్ వర్గాలు మాట్లాడలేదు, పిసిసి అధ్యక్షుడు మాట్లాడలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదు, రాష్ట్ర ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడలేదబ్బా, ఒక ట్వీట్ పెట్టలేదబ్బా. ఇంత ఘోరం, ఇంత దౌర్భాగ్యమా? ఇంత పనికి రాకుంటున్నారా కార్యకర్తలు అంటే? కార్యకర్తలు ఇంత అక్కస్సా, ఇంత పగనా మీకు? ఈగలను దోమలను చూసినట్టు చూస్తుండ్రు కదా. కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరైనా దోపిడీకి గురైన ఎవరైనా సరే వాళ్ళ తరపున మేము మాకు సాధ్యమైనంత సహాయం చేసే ప్రయత్నం చేస్తాం, వాళ్ళ తరపున మాట్లాడేంత ప్రయత్నం చేస్తాం. ఈరోజు అనిల్ అంటోడు ఒకటి చచ్చిపోయిండు, దిక్కు సక్కిలేక చచ్చిపోయిండ్రు, పెళ్లి కాని పిల్లగాడు 25-26 ఏళ్ళు ఉంటాయి. ఈరోజు ఎవ్వరు పోయి పలకరించే పరిస్థితిలో ఈరోజు లేరంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పి. కాబట్టి ఏమున్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబానికి దేవుడు ఓదార్పునియాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక అంతకు మించి మనం ఏం చేసి